నెల్లూరు ఎస్వీజీఎస్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో జోన్ 4 సమావేశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించారు. ఈ సమావేశానికి ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల టీడీపీ క్లస్టర్, యూనిట్, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. 6 జిల్లాల పరిధిలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగన్ పాలనపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగనే రాష్ట్ర దరిద్రమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ తీసుకువచ్చిన గంజాయి, గన్ కల్చర్తో రాష్ట్రం ఎటుపోతుందో ఆలోచించాలని, మద్యానికి బానిసలైన యువత జీవితాలు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2.50 లక్షల టిట్కో ఇళ్లను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేస్తే వాటిని పేదలకు ఇవ్వడానికి మనసురాని రాక్షస మనస్తత్వం జగన్దని చంద్రబాబు తెలిపారు. 4 ఏళ్లలో ప్రజల కోసం, రాష్ట్రం కోసం జగన్ ప్రభుత్వం ఏం చేసిందో నిలదీస్తూ సెల్ఫీ ఛాలెంజ్లు విసరాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యవంతులను చేసేందుకు సెల్ఫీ ఛాలెంజ్లు వినియోగించాలని చంద్రబాబు సూచించారు. ఏపీపై 10.50 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం మోపిన ఏకైక సీఎం జగనేనని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిపై తలసరి అప్పు 2 లక్షలు ఉందన్నారు. 4 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచిన ఘనత జగన్దేనన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయని చంద్రబాబు తెలిపారు. ఆఖరికి చెత్తపై పన్ను వేసి ప్రజలను బాధిస్తున్న సీఎం జగనేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమానికి బీజం వేసింది టీడీపీ పార్టీనేనని చంద్రబాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వాల హయాంలో ప్రజల జీవన ప్రయాణాలు పెరిగాయని చంద్రబాబు అన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ కార్యక్రమాల్ని టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య అమలు చేసిందని చంద్రబాబు చెప్పారు. చంద్రన్న బీమా ద్వారా 5 లక్షల రూపాయలు అందించి 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలకు పెంచిన ఘనత టీడీపీదేనన్నారు. జగన్ ఇస్తోంది 10 రూపాయలు, లాక్కుంటోంది 100 రూపాయలు. ఈ విషయం గ్రహించాలని ప్రజలను చంద్రబాబు కోరారు. జగన్ వచ్చాక ఖర్చులు పెరిగి ప్రజల ఆదాయం తగ్గిందన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ఎటుపోతోందో తెలియడం లేదన్నారు. జే బ్రాండ్ మద్యం అమ్మకాలతో దోపిడీకి జగన్ శ్రీకారం చుట్టారని, విశాఖపట్నంలో 45,000 కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేశారని చంద్రబాబు తెలిపారు. గెలాక్సీ గ్రనైట్, నెల్లూరులోని సిలికాను ఎవరు దోచుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. 78 మంది సిలికా లీజుదారులపై 300 కోట్ల రూపాయలు పెనాల్టీ వేశారన్నారు. స్వర్ణముఖి నది ఇసుక చెన్నై, బెంగళూరుకి ఎలా పోతోందో జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలను వేధిస్తోందని చంద్రబాబు అన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 2వ స్థానంలో ఉందని చంద్రబాబు అన్నారు. దేశంలో రైతుల తలసరి అప్పు 75,000 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్లో రైతుల తలసరి అప్పు 2.45 లక్షల రూపాయలకు చేరిందని చంద్రబాబు అన్నారు. రైతుల విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులేసి విద్యా ప్రమాణాలు దిగజార్చి విద్యా విధానంలో ఏపీని 19వ స్థానానికి దిగజార్చారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ హయాంలో 8,291 కోట్ల రూపాయలను రాయలసీమలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు పెడితే జగన్ 4 ఏళ్లలో రాయలసీమలో పెట్టిన ఖర్చు 2,000 కోట్ల రూపాయలని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేశామని, గోదావరి నీటిని కృష్ణానదికి అనుసంధానం చేసి అదే నీటిని పెన్నానదికి తీసుకువచ్చేలా ప్రణాళికలు వేశామని చంద్రబాబు తెలిపారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడని చంద్రబాబు మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి ఉన్న సువర్ణ అవకాశాలను జగన్ నాశనం చేశాడని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై, ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నాడని, టీడీపీ కార్యకర్తలు ఎవరికీ భయపడే ప్రసక్తే ఉండదని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు గట్టిగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.